వైసీపీ అధినేత జగన్ కు చెందిన సాక్షి ఛానల్లో అమరావతి మహిళల్ని కించపరిచేలా మాట్లాడించడం దుమారం రేపింది. సాక్షి ఛానల్ యాజమాన్యంతో పాటు అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ రాజధాని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలను అగౌరవపరిచిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. సాక్షి టీవీపై అమరావతి మహిళలు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛానల్ చర్చా కార్యక్రమంలో రాజధాని మహిళలపై అసభ్యంగా మాట్లాడించారని దుయ్యబట్టారు. ఛానల్లో చర్చ నిర్వహించిన కొమ్మనేని శ్రీనివాస్తో పాటు మహిళల పట్ల అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి మహిళలకు భారత గారు క్షమాపణ చెప్పాలి, వెంటనే చెప్పాలి, భారత గారు వెంటనే చేయాలి, కృష్ణరాజుని కేఎస్ఆర్ను వెంటనే. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అమరావతి ఉద్యమంపై బురద చెల్లిన సాక్షి మీడియా ఇప్పుడు అధికారం కోల్పోయాక దిగజారిందని మహిళలు ధ్వజమెత్తారు. సాటి మహిళల్ని అగౌరవపరుస్తుంటే సాక్షి చైర్పర్సన్ భారతీరెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. గత 5 ఏళ్లలో మిమ్మల్ని 270 మంది రైతులు చంపారు. ఇంకా మీకు సిగ్గులేదా? ఇంకా 10 పేర్ల బలిదానం ఇంకా ఎంతమంది బలి తీసుకుంటారా మీరు? ఇప్పటికైనా సరే వాడి సిగ్గు తెచ్చుకొని మాకు క్షమాపణలు చెప్పాలి. భారతీరెడ్డి గారు నిజంగా నేను ఆడదాన్ని నేను గుర్తుంటే ఆమె ఇప్పటికైనా వచ్చి ఆమె మాకు క్షమాపణ చెప్పాలి మీడియా ముఖంగా. లేదా సాక్షి ఛానల్స్ అన్నిటి ముందు ధర్నాలకు సిద్ధంగా ఉన్నాం. జగన్ ఉంది ఎక్కడ, అందరూ ఉంది ఎక్కడ, భారతి మీద కూడా పడిన నిందలకి మేము కూడా ఖండించాం. ఈ రోజు ఆమె మమ్మల్ని అన్న మాటలకి సాక్షి ఛానల్ వాళ్ళని ఖండించి అన్నవాడిని 24 గంటల్లో అరెస్ట్ చేయించకపోతే రాజధాని రైతులు ఊరుకునే లేనే లేదు. వీళ్ళు మాట్లాడింది ఇక్కడున్న దళిత మహిళల్ని. మా దెబ్బ ఏంటో కేఎస్ఆర్ గాని కృష్ణరాజు గాని చూపిస్తాం. అలాగే భారతీరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని ఆ ఛానల్లో నుండి పీకేస్తారా, ఏం చేస్తారా ఆ చర్య అనేది మా కంటికి కనపడాలి. కనపడలేదు అంటే ఖచ్చితంగా తాడేపల్లి కొంప ముట్టడిస్తాం. మహిళల్ని అవమానించినందుకు సాక్షి యాజమాన్యం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మహిళల్ని హింసించే మందులేని రోగంతో జగన్ బాధపడుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు. అమరావతి మీద ద్వేషంతో మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం దిగజారుడుతనానికి పరాకాష్ఠాన్ని దుయ్యబట్టారు. అమరావతి జగన్ అనే సైతాన్ను తరిమేసిన దేవుళ్ల రాజధాని అని తేల్చి చెప్పారు. కన్న తల్లి సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల గొప్పతనం ఏం తెలుస్తుందని లోకేష్ ప్రశ్నించారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. అర్థంలేని వ్యాఖ్యలతో మహిళల్ని కించపరిచే వైసీపీ నేతలు అసలు మనుషులేనా, అన్నమే తింటున్నారా అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్టులతో సాక్షి టీవీలో అమరావతి మహిళల్ని తిట్టించడం దుర్మార్గమని ఎమ్మెల్యే ఎరపతినేని దుయ్యబట్టారు.